ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపుటెండ ఆవిడ ముఖంపైకి వచ్చింది. కందగడ్డలా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ. గంగిగోవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లికూతురు తల్లి. నీలమ్మ విసురుగా మాటల తూటాలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయి ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది. ఈమెగారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటోందా ఆవిడ? అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లిచూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపలి గదిలో నుంచి వాళ్లు కూర్చున్న చోటకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటీగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకిముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదనే నేనీ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంతలాంటివాడు నాకు సరిపోతాడు. మీకిప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను? మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి 2 మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి, బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది. అతని తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. చిరునవ్వుతో, ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్లు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికేం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో. నాది చాలా చిన్న ఉద్యోగమని, అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది. నేను నాకేం అభ్యంతరం లేదన్నాను. ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మాయి సరేనంది. అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజెందుకొచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేమీ లేక మిన్నకుండిపోయింది. అవతల పెళ్లికూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయం వింతగానే ఉంది. మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు. వాళ్లు తమకి 2 వీధుల అవతల ఉంటున్న వాళ్లేనని వీళ్లకి అప్పుడే తెలిసింది. తాము పిల్లకి కట్నకానికలంటూ ఏమీ ఇవ్వలేరు. పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు. ఏదో షాప్లో పనిచేస్తోంది. పెళ్లి కావటం కష్టమేననే అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది. వయసు మళ్ళిన వాడెవడో అయి ఉంటాడు. పిల్లని చూటానికి వచ్చినప్పుడు కట్నమేమీ ఇవ్వలేమని, తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు. అయితే వాళ్ల అంచనాలకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగము ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్లి జరిగిపోయింది. విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో. కాని నీలమ్మ పెళ్లికూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనే ఏమో ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కాని తను చేయదగిందేమీ లేదన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వర్తించటం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్లనే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బావుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని, పెళ్లికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది.
ఒకరోజు పెరట్లో నుంచి నీళ్ల బిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది. దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేయాలా, ఎవర్ని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం. కాని ఆవిడకు నమ్మకం కుదరక, నీ వల్ల ఏమవుతుందిరా అంది. కాని ఆ మరుసటి నాటి నుంచి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు. ఒళ్ళు తొడవడం దగ్గర్నుంచి భోజనం చేయించటం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ, ఇలాంటి చాకిరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం, బావుందమ్మా, రోజూ మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు. ఆ సమాధానం నీలమ్మకే కాదు, కాదంబరికి విచిత్రంగానే అనిపించింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుంచే కాదంబరి చెబుతూ ఉంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వమక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకి మళ్లీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా సంబంధాలు అతని 3 ఏళ్ల కొడుకుని చూసి వెనక్కి వెళ్ళిపోయాయట. ఈ విషయం తెలిసిన విశ్వం అతన్ని ఓసారి పిల్లాన్ని తీసుకురమ్మని పిలవడం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గరి బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు, పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతోంటే కాదంబరి వాళ్ల దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ పిల్లాడిని తీసుకుని లోపలకు వెళ్లబోయింది. నీలమ్మ కాదంబరితో, ఏ విషయమూ తేలకుండానే ఇంట్లోకి తీసుకువెళ్తున్నావెందుకు అని నిలదీసింది. వీడికి వయసులో కావాల్సింది అమ్మలాలన మాత్రమే, అది నేనివ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్లే చూసుకోండి, దాంతో నాకేం సంబంధం లేదు. పిల్లవాడు పెద్దవాడయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది. కాంతారావు వెంటనే లేచి నిలబడి, నా పిల్లాడికో బంధం ఏర్పడింది, వాడి గురించి నాకిక దిగులు లేదు. ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను, కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు, అమ్మా, రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో, నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతూ ఉంటే వాడేమన్నాడో తెలుసా? అత్త కాదు, అమ్మ అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అంది, రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తోంది. నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో, నేనందుకే బావని పిల్లాన్ని తీసుకురమ్మని పిలిచాను, ఇలాగే జరుగుతుందని నేను ఊహించానులే అన్నాడు. నువ్వు ముందే అలా ఎందుకనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశ్చితంగా చూసి, ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు గాని ఏదో కథ ఉందనిపిస్తోంది, అది చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని, చెప్పు అంది. సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు. ఒకరోజు నా స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచీ చూసుకుని కూర్చున్నా. సరిగ్గా ఆ బెంచీకి అటువైపు 3 అమ్మాయిలు కూర్చున్నారు. ఇటువైపు నేనొక్కడ్నే ఖాళీగా కూర్చోవటం వలన కాబోలు వాళ్ల మాటలన్నీ నా చెవిన పడ్డాయి. వాళ్ల మాటల్ని బట్టి నాకు అర్థమైందేంటంటే, వాళ్ళు 3 ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజు వారానికోసారిగా వాళ్ల ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవుని తీసుకుని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకున్నారు. వాళ్ళు వస్తూ ఉన్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడను చూశారు. మొహం నిండా రక్తచారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. 2 అమ్మాయిలు వాళ్ల పనిమీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక్క అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి
ఆవిడ్ను ఒక ఆటో సాయంతో హాస్పిటల్లోకి తీసుకువెళ్ళి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నంబర్ తెలుసుకుని వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ల దగ్గర్నుంచి వసూలు చేసుకోకుండా వచ్చేశావు. ఈ వారమంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే, ఏదోలా జరుగుతుంది లెద్దు, డబ్బుదేవుంది, వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా. పెద్దావిడ, అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పిందా అమ్మాయి. మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా. మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది. అప్పుడు మన దేశస్థురాలే కదా అనుకుంటా అంది. ఏ విదేశస్థులు అయితేనో అనడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటా. అంతేనా అంటూ నవ్వుతూ వాళ్లకి జవాబు చెప్పి లేచి నిలబడిందా అమ్మాయి. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక సెకండ్ సేపు చూసినా చాలా సాదాసీదాగా కనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వల్ల కాబోలు. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి హాస్పిటల్ నుంచి నాకు ఫోనొచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తూ ఉంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసి వెళ్ళిపోయారు అని. ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది. ఇప్పుడే ఆమెకు మెలకు వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకర్థమైందప్పుడు. ఎదురు తిరగటం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా. కొన్నాళ్ల తర్వాత మన దగ్గర్లోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వల్ల నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగింశాడు విశ్వం. గుమ్మం దగ్గర్నుంచి ఎవరో కదిలి వెళ్ళినట్లనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి, నువ్వెందుకు లేచావు కినుకగా అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పాచి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని, వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది, లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తలవంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనమేమీ లేదు అన్నాడు విశ్వం. కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్లని ఆశీర్వదించింది. కథ సమాప్తం.